మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనమును ధ్యానం చేసుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు. మనము ఆరాధించే దేవుణ్ణి ఆరాధించే విషయంలోనూ, మనం స్తుతించే దేవుణ్ణి స్తుతించే విషయంలోనూ, మనం ప్రార్థించే దేవుణ్ణి ప్రార్థన చేయు విషయంలోనూ ఏది ఉత్తమమో, ఎలాగూ మనం ప్రార్థించాలి, ఎలాగూ దేవుని స్తుతించాలి, ఎలాగూ ఆరాధించాలి అని దేవుడు మనకు అనుగ్రహించిన ఉత్తమమైనవి ఏమిటంటే, మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకొనుట. ఎందుకనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. రెండవది కనికరమును ప్రేమించుటయు, కనికరము చూపుట, ప్రేమించుటయు. మూడవది అత్యంత ప్రాముఖ్యమైనది, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచు. ఏది ఉత్తమమో ఆయన తన ప్రవక్త అయిన మీకా ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు మనకు తెలియచేశాడు. అందువల్ల మన దేవుడైన యెహోవా న్యాయమును ప్రేమించువాడు, కనికరము చూపువాడు, మనలను ప్రేమించువాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ఉత్తమమైన వాటిని మనం ఎంచుకొని దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన ఆలోచన ప్రకారం దేవుని ఆరాధించటం, మన తలంపుల ప్రకారం దేవుని స్తుతించటం, మన ఊహను బట్టి దేవుణ్ణి ప్రార్థన చేయటం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, దేవుని చేయు ఆరాధన అయినప్పటికీ, దేవునికి చేయు స్తుతి అయినప్పటికీ, మన తలంపు ప్రకారం, మన ఇష్టానుసారంగా, మనకు ఇష్టమైన వాటిని ప్రజలను ఆకర్షించడానికి మనం చేస్తాం. అది దేవునికి దృష్టికి ఉత్తమమైనది కాదు, అనుకూలమైనది కానీ కాదు. అందువల్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దీన మనసు మనకు ఎంత అవసరం. దేవునికి ప్రార్థించేటప్పుడు ప్రార్థనలో ఏకీభవించడం ఎంత అవసరం. సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటే అందరు దిక్కులు చూస్తూ ఉంటారు, కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ఆ ప్రార్థన దేవునికి అంగీకారకృతం కాదు. దేవుని సన్నిధిలో ఉన్నవారందరూ దీన మనస్సుతో దేవునికి చేయు ప్రార్థన అది దేవునికి అంగీకారకృతంగా ఉండినప్పుడు, విశ్వాసులు ప్రార్థిస్తూ ఉండగా సేవకులు కళ్ళు మూసుకోరు, ఏకీభవించరు. సేవకులు ప్రార్థిస్తూ ఉండగా విశ్వాసులు ఏకీభవించరు. అది ఉత్తమమైనది కాదు. మన జీవితంలో ఉత్తమమైనది మనం పొందుకోవాలి అంటే, ప్రార్థనా సమయంలో అనేక మంది బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆ ఉత్తమమైనది దేవుడు మన యొద్ద నుండి కోరుకునేది మనం గ్రహించినట్లుగా మనకు దేవుని ఆత్మ సహాయము, ఆత్మ నడిపింపు, ఆత్మ కృమరింపు అవసరం. మనం దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రవర్తించాలో అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన భయంకరుడైన దేవుడు, గొప్ప దేవుడు. ఆషామాషిగా అల్లాటప్పగా డ్యాన్సులు వేసుకుంటా, ఊగుకుంటా దేవుని ఆరాధించడం, దేవునికి ప్రార్థన చేయటం కాదు. వినయముతో, భయభక్తులతో కూడిన ఆత్మతో, ఆయన పుట్టించిన భయభక్తులు కలిగిన హృదయంతో, దీన మనస్సుతో, దీనులమై
ఆయన ప్రార్థన ఆలకించినట్లుగా దీనవస్త్రము ధరించుకొని మనము విరిగి నలిగిన హృదయంతో భయభక్తులతో భయముతో వణుకుచు ఎవడు దీనుడై వణుకుచు ఉండునో దేవుడు వారిని దృష్టిస్తానని యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన ప్రకారం. అంత మాత్రమే కాక కనికరించుట, దేవుడు మన యందు కనికరించున్నట్లుగా చాలామంది సేవకులు తాము కాయు మంద మీద ప్రభువులై ఉన్నట్టుగా, అధిపతులై ఉన్నట్టుగా, వారి మాట వినాలే అన్నట్టుగా విశ్వాసాలను భ్రమ పెడుతూ ఉంటారు. కాబట్టి అలాగూ ఉండకుండా మనము మన దీనత్వం గురించి మన విశ్వాసం అనుసరించే భక్తులు నడుచుకుంటారు, విశ్వాసం నడుచుకుంటారు. అందువల్ల ద్వితీయోపదేశ కాండంలో దేవుడు కనికరము చూపు దేవుడు, ప్రేమించువాడు, దయచూపువాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 7వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడు, 1000 తరములకు కృప చూపువాడు, నమ్మదగిన దేవుడు అని రాయబడి ఉంది. ఆయన 8వ వచనంలో యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు, ఆయన 7వ వచనంలో యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సమస్త జనుల కంటే విస్తారమైన వారని, గొప్పవారని ఎంచుకోలేదు, ఆయన ఏర్పరచుకోలేదు. ఆయనను ఆయన మిమ్మల్ని ప్రేమించువాడు, ఆయనకు మీరు ప్రతిష్ఠ జనము అని దేవుని వాక్యంలో రాయబడి. అంత మాత్రమే కాక న్యాయం తీర్చువాడు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా శిక్షించుటకు దండన విధించువాడని నీవు తెలుసుకునే వాళ్ళు బహిరంగంగా వారిని ఆలస్యం చేయక దండన విధించును. ప్రమాణం నెరవేర్చువాడు, ప్రేమించువాడు, కృపచూపువాడు మన దేవుడు. అటువంటి దేవుడు ఉత్తమమైనది. ఆయన ఆరాధించే విషయంలో, ఆయన స్తుతించే విషయంలో, ఆయన గణపరిచే విషయంలో మీకా గ్రంథం ఏది ఉత్తమమో ఆయన నీకు తెలియచేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? రోమపత్రిక ప్రతిసారి మనం చదువుకుంటాం ప్రతిదినం 12 ఉత్తమమును దేవుని చిత్తముకు అనుకూలమైనది ఏదో పరీక్షించి తెలుసుకొని మనస్సు మారాలి. దేవుని ఆరాధించే విషయంలో దీనత్వం ధరించుకోవాలి, గర్వములు విడిచిపెట్టాలి, మాయోపాయములు కపటోపాయములు మాని విమనస్కులుగా ఉండకుండా దీన మనస్కులై ఉండుడని పేతురు గారు యాకోబు పత్రికలో కూడా ఇలాగ రాస్తారు. మీరు ఆయన బలిష్టమైన చేతి కింద 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి, ద్విమనస్కులారా అంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 8వ వచనం, దేవుని యొద్దకు రండి, దీన మనస్కులే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకున్నది, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకునుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ద్విమనస్కులుగా కాకుండా దీనత్వం ధరించుకొని దీన మనస్కులమై దేవుని ఆరాధించే విషయంలో ఏది ఉత్తమమో. అందుకే లూకాసు సువార్తలో మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదని యేసుక్రీస్తు ప్రభువు ప్రశంసిస్తారు. మార్తను గద్దిస్తూ ఉన్నారు. మార్తను గద్దించినట్లు నీవు అనేకమైన విషయముల గురించి చింతించున్నావు, కానీ లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 40వ వచనం, మార్త విస్తారమైన పనులు పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చేది. విస్తారమైన పనులు పెట్టుకుంది. ఆయన వాళ్ళు అనుకుంటారు నేను దేవునికి సేవ చేస్తున్నాను, దేవుని పరిచర్య చేస్తున్నాను, కానీ అవన్నీ ముగించుకొని దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఉండినప్పుడు ఆ విస్తారమైన ఈ లోకానుసారమైన పనులను మర్చిపోయి మరియ వలె, మరి ఏం చేస్తుందంట 39వ వచనంలో, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. ఈ లోకంలో దేవుడి యొద్దకు వచ్చే ముందు మనం అన్ని సిద్ధపరచుకొని రావాలి. ఈ లోకానుసారముగా విస్తారమైన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, దేవుడు ఎప్పుడు దర్శిస్తాడో మనకు తెలియదు. ఆ సమయంలో దేవుని యొద్దకు వచ్చే ముందు
ఈ లోకానుసారమైన వాటన్నిటిని విడిచిపెట్టి ఈ లోకానుసారమైన వాటి పనులన్నిటినీ ముగించుకొని దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన ఆరాధించుటకు, ఆయన స్తుతించుటకు, ఆయన ప్రార్థించుటకు మనకు అనుగ్రహించిన అనుకూల సమయంలో దాన్ని ఉత్తమమైన సమయముగా ఉత్తమమైన దాన్ని ఎంచుకొని దేవుణ్ణి ఆరాధించే ప్రార్థించే సమయం దేవునికి మాత్రమే మనము సజీవయాగం వల్ల మనం సమర్పించుకొని విరిగి నలిగిన హృదయంతో దీనత్వం ధరించి ఉండినప్పుడు ఆయన కనికరము చూపు దేవుడు, కృప చూపు దేవుడు, నిబంధన నెరవేర్చే దేవుడు, ప్రమాణం నెరవేర్చే దేవుడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు రక్షించడానికి. మరి అయితే ఆయన బోధ వింటున్నాడు, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే 41వ వచనంలో, ప్రభువు మార్తా మార్తా అని గద్దిస్తూ ఉన్నాడు, 2 సార్లు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు అనేకమైన విషయం, నేను నిన్ను దర్శించిన కాలంలో, నీ కుటుంబం దర్శించిన కాలంలో, నీవు నన్ను ఆరాధించే సమయం నేను ఇచ్చినప్పుడు, నిన్ను ప్రార్థించే సమయం నీకు ఇచ్చినప్పుడు దీన మనసు కలిగి మరి ఎలాగూ నా పాదం లేదో కూర్చొని ఉందో అలాగే నీవు కూడా అన్నిటిని విడిచిపెట్టి నీకు అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. నువ్వు అనేక పనుల గురించి చింతిస్తున్నావు, కానీ మరి అయితే ఉత్తమమైనది, ఆమెకు అవసరమైనది ఒకటే, ఉత్తమమైనది అంచు ఏర్పరచు ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కాబట్టి మనము కూడా ఏది ఉత్తమమో దేవుడు ముందుగానే తెలియదు. ఆయన పాదం చెంత చేరి ఆయన ప్రార్థించే విషయంలోను, స్తుతించే విషయంలోను, ఆరాధించే విషయంలోను అనుకూల సమయమున మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనా సమయమును మనము దేవుని మందిరంలో కానీ, వ్యక్తిగత ప్రార్థనలో కానీ, సభలలో కానీ ఆ ప్రార్థనా సమయం అనేకులు ఆశీర్వదింపబడినట్లు, అనేకులకు దీవెనకరముగా ఉండనట్లుగా మనం ముందుగానే మన హృదయమును, మన ఆత్మను సిద్ధపరచాలి, అనేకులు సిద్ధపరచాలి. కాబట్టి మనకి ఇష్టానుసారంగా వచ్చినట్లు, మనం ఇష్టం వచ్చినట్లు దేవుని స్తుతించకూడదు, ఆరాధించాలి. మనుష్యులను ఆకర్షించుకున్నట్లుగా మనం ఉండకూడదు. దేవునిచే మనుషులు ఆకర్షింపబడాలి, దేవుని యొద్దకు నడిపింపబడాలి. కాబట్టి మనం చేయు ఆరాధన దేవుని గురించి పాడదగిన పాటలు పాడాలి, దేవునికి చేయు ప్రార్థన చేయాలి, దేవుని వాక్యమును బోధించాలి, దేవుని వాక్యము చేత మనం మనుషులను దేవుని యొద్దకు ఆకర్షించాలి. వారందరూ దేవునిచే బోధింపబడినట్లుగా, దేవుని కృప అనుగ్రహింపబడి కృప చేతనే రక్షింపబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి యోహాను సువార్తలో ఆయన తానే స్వయముగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, అప్పుడు ఆయన మీరు 6వ అధ్యాయంలో ఇలాగ మీలో మనిషికి నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, ఆత్మయే జీవింప చేయుచున్నది. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ 37వ వచనంలో, నేను ఎంత మాత్రం తోసివేయను, నా ఇష్టము నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను. ఆయన నాకు అనుగ్రహించిన దానిలో అంతట్లో ఏమీ పోగొట్టుకొనక అంత్యదినము దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 44వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యుద్ధకు రాదు. ఈ లోకంలో మనం సేవకులచే ఆకర్షింపబడి సేవకులు ఫలానాయన వస్తున్నాడని చెప్పి ఫలానాయన పిలుస్తూ ఉన్నారు, ఫలానాయన మనుషులను ఆకర్షిస్తున్నారు, దేవుని యుద్ధకు ఆకర్షించారు. వాక్యము బోధించి వారిని ఆ వాక్యం చూడండి, వారందరూ దేవుని చేత బోధింపబడిన వారు అని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది. తండ్రి వల్ల విని నేర్చుకుని ప్రతివాడు నా యొద్దకు వస్తాడు, నా యొద్దకు అలాగూ తండ్రి వల్ల విని తండ్రి చే బోధింపబడి ఆయన యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడని, ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన రక్షకుడై ఉన్నాడని హృదయమందు విశ్వసించి నమ్మి ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఏమాత్రము తోసివేయడు. తండ్రి చే వాని కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని దేవుని వాక్యంలో రాయబడి. నీవే నిత్యజీవ మాటలు కలవాడు, నీవే ఉత్తమమైన దాన్ని అనుగ్రహించేవాడు అని దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరియ వలె మనం ఆయన బోధ వింటూ, ఆయన ఆరాధించటకు, స్తుతించటకు, ఆయన దర్శించిన కాలంలో, ఆయన మనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయంలో దేవుని ఎదుట మనం దిమనస్కులుగా ఉండకుండా దీన మనస్కులమై తగిన కాలం ముందు ఆయన మనకు సహాయం చేయనట్లు దీనత్వం ధరించుకొని ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు అది ఉత్తమమైనదిగా దేవుడించి కీర్తన గ్రంథంలో అంటాడు, యెహోవా ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు.
ఎందుకనగా ఆయన నామము ఉత్తమమైనది, పూజించు నామం ఉత్తమమైనది. కీర్తన గ్రంథం 54వ అధ్యాయంలో 6వ వచనంలో యెహోవా నీ నామం ఉత్తమము, నేను దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. కాబట్టి దేవుడు మనకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించడానికి, ఉత్తమమును అనుకూలమును, దేవుని చిత్తమునకు అనుకూలమైన దాన్ని మనం పరీక్షించి తెలుసుకొని ఆయన ప్రార్థించే వారముగా, ఆయన స్తుతించే వారముగా మనం ఉండినప్పుడు దేవుడు మనకు సహాయం చేయవాడే. కాబట్టి ఏది ఉత్తమమో దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ప్రకారం మనం జీవించినట్లుగా ఆ ఉత్తమమైనది ఎంచుకొని జీవమును, ప్రాణమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును ఆయన మన కానీ ద్వితోపదేశకాండం 30:19 మీరు మీ ప్రాణమునకు మూలమైన దేవుడని యెహోవా వాక్యమును హత్తుకొని జీవమును కోరుకున్నారు. అది ఉత్తమమైన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు అలాగూ దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుడు మరియ వలె నీవు ప్రశంసింపబడి తగిన కాలంలో నీకు సహాయం చేయ దేవుడై ఉన్నాడు. ఉత్తమమైన దాన్ని అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. నీవు గ్రహించి దేవుని స్తుతించి ఆరాధించాలని ఉదయకాలంలో అప్పుడు దేవుడు నీ యందు దేవుని సన్నిధిని ఉల్లసించి మహానందము పొందుకొని దేవుని కృపను పొందుకొని పరిశుద్ధాత్మక ఆనందముతో నీవు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు సఫలపరిచి నిన్ను ప్రేమించి కృప చూపి కనికరం చూపి నిన్ను ఆపదల నుండి కాపాడి సంరక్షించే దేవుడు. అది ఉత్తమమైనదిగా దేవుడు నీకు ఏదో ఆయన ఆరాధించేసి తెలియజేసినాడు. కాబట్టి మనమందరం అలాగూ ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ఆయన నామం, ఉత్తమమైన నామం, పరిశుద్ధమైన నామం, పూజింపదగిన నామం మనం యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు ఉదయకాల సమయం మనకు అట్టి ఆత్మ నడిపింపును, అతి ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకొని దీనత్వం ధరించుకొని దీన మనస్కులై ఆయన సన్నిధిలో దీవింపబడాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి కృపను, ఆత్మ నడిపింపును దేవుడు దయచేయను కాక. ఆమె ప్రభా నీకు స్తోత్రాలు. కృపగల దేవుడు, దయగల మా తండ్రి, మహోన్నతుడా మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, మరియ వలె ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి, అది మా ఇద్దరిని తీసివేయబడదని ప్రభా ఈ లోకానుసారముగా మేము అనేక విషయముల గురించి చింతిస్తూ ఉన్నాము. కానీ మీరు మా గురించి చింతిస్తున్నారు. మీరు దీన మనస్సులుగా మీ వద్దకు వచ్చి విమనస్కులుగా కాదు, మిమ్మల్ని యథార్థముగా ఆరాధించే వారంలో ఉన్నట్లు మీ ఆత్మ సహాయం మా అందరికీ దయచేయండి. విడుదల వీక్షించిన ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించి ఉత్తమమైన వారి జీవితంలో అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధమైన నా ఆత్మ యొక్క సహాయం దేవుడు మీకు దయచేసి మీ హృదయంలోకి తలంపులకు దేవుడు కావలి ఉంది తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.